పొగమంచు దెయ్యం 3. నాకు నీతో పోరాడే సమయం లేదు. మన మధ్య ఏవైనా ఉంటే తర్వాత చూసుకుందాం. నన్ను చూసి భయపడుతున్నావా కూనా? ఇది నీ పద్ధతి కాదు కదా. ముందైతే నాతో తలబడు. నీకు నా మాటలు అర్థం కావటం లేదనుకుంటా. ఒకవేళ నీకు నా మీద పగ తీర్చుకోవాలని ఉంటే పౌర్ణమి రోజు తర్వాత నిన్నొచ్చి కలుస్తాను. ఇప్పుడు మాత్రం నన్ను వెళ్ళనివ్వు. ఏంటి కైరా నువ్వు చిన్నప్పటి ఆవు పులి కథ చెప్తున్నావు? నేను దాడి చెయ్యటానికి ఏ సమయము సందర్భము ఉండదు కైరా. కాబట్టి నీ మాటలేమీ నా బుర్రకి ఎక్కడం లేదు. సమయంలో మాంత్రికురాలు కైరా మీద దాడి చేస్తుంటే అనుకున్న గడువు సమయం తగ్గిపోతుందని కైరా ఆందోళన చెందుతుంది. ఆ క్రమంలో తన శక్తులను మాంత్రికురాలి మీద ప్రయోగిస్తుంది. అలానే దానికి ధీటుగా మాంత్రికురాలు కూడా ప్రతిదాడి చేస్తుంది. ఈ విధంగా 7 ఘడియల పాటు పోరాటం చేసిన తర్వాత ఉన్నట్టుండి ఒక శక్తి వచ్చి మాంత్రికురాలిని తాకుతుంది. అలా దాడి చేసింది మరెవరో కాదు, అధీరా. మీరు సరైన సమయానికొచ్చారు అధీరా. మరి మా గురించి ఏమనుకున్నావు కైరా? మేము టైం ని ఫాలో అవ్వం, టైమింగ్ ని ఫాలో అవుతాం. నన్ను ఓడించాలని వచ్చావా అధీరా? అది మీ జేజమ్మ వల్లే కాలేదు. ఈ లోకంలో చెడుకు కాస్త ఆయుష్ ఎక్కువ, కానీ ఒక్కరోజు చెడు అనేది ఘోరంగా ఓటమి పాలవుతుంది. ఆ రోజు వచ్చేలోపే మీ కథలు ముగించేస్తాలే అధీరా. నువ్వేం దాని గురించి దిగులు పడకు. ఆ సమయంలో అధీరా కైరాలు కలిసి మాంత్రికురాలి మీద దాడి చేయటం మొదలు పెడతారు. ఆఖరిగా ఇద్దరూ తమ శక్తులు ప్రయోగించి మాంత్రికురాలి మీదకి ఒక ఉచ్చును ప్రయోగిస్తారు. కైరా, నువ్వు బయలుదేరు. ప్రస్తుతం ఆ దృష్ట మాంత్రికురాలని కాసేపు కట్టడి చేయగలం. సరే అధీరా, మీ సాయానికి కృతజ్ఞతలు. నేను వెళ్లి ఆ పొగమంచు దెయ్యం కథ ఏంటో చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ కైరా, నన్ను గాని తోడుగా రమ్మంటావా? మళ్ళీ మునుముందు ఏమైనా ప్రమాదాలు వస్తే నేను ఎదుర్కొంటాను. నువ్వు నా కోసం తోడుగా వస్తానని అనడం లేదని నాకు తెలుసు బుడతా. సర్లే పద వెళ్దాం. ఆ సమయంలో కైరా బుడతతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోగా అధీరా కూడా మాంత్రికురాలిని అదే చోటులో వదిలి వెళ్లిపోతాడు. దాంతో మాంత్రికురాలు కోపంతో రగిలిపోతుంది. అలానే మరుసటి రోజు సూర్యోదయానికి కైరా వాళ్లు కంచుగుమ్మలా చేరుకుంటారు. ఆ సమయంలో బుడతను చూసిన బుజ్జి చాలా సంతోషిస్తుంది. అలానే కైరా రాకతో గ్రామస్తుల్లో కాస్త ధైర్యం వస్తుంది. నిన్ను మళ్ళీ చూడటం చాలా సంతోషంగా ఉంది తల్లి. ఇంతకే మా సమస్యకు ఏదైనా మార్గం దొరికిందా? ఒక దారైతే దొరికింది పెద్దయ్యా, కానీ అది ఎంతవరకు పనిచేస్తుందో తెలీదు. ఈలోగా మీరంతా ఒక పని చెయ్యాలి. ఏం చెయ్యాలో చెప్పు తల్లి. నువ్వు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పౌర్ణమికి ఒక రోజు ముందు మీరంతా ఇళ్ల బయట నేను అందించబోయే కపాలాలను వేలాడగట్టండి. అలానే ఒక పాత్రలో కుటుంబ సభ్యులందరూ కూడా రక్తపు బొట్టులను సేకరించి పెట్టండి. ఇక చివరిగా 3వ విషయం, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పౌర్ణమి ఘడియలు ముగిసే వరకు ఇళ్ల నుండి బయటకు రాకూడదు. అర్థమైంది కైరా, అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తాం. నాకు తోడుగా వచ్చిన ఓ వీరుడా, అక్కడ నీ పనైపోతే ఒకసారి ఇదిగా. వస్తున్నాను కైరా. చెప్పు కైరా, ఇప్పుడు మేము ఏం చేయాలి? నువ్వు బుజ్జి కలిసి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఒక మాసూరి కపాలాన్ని ఇవ్వండి. నేను వేరొక పనిని పూర్తి చేయాల్సి ఉంది అని కైరా బుడతతో మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత బుడత వాళ్లు తమ శక్తి ద్వారా మాసూరి కపాలాలను గ్రామస్తులకు అందించడం జరుగుతుంది. మరోవైపు కైరా ఊరి పొలిమేర వద్ద ఒక ముగ్గును సిద్ధం చేసుకుని పూజకు సిద్ధమవుతుంది. ఈ పూజలో భాగంగా నేత్రాని ఇచ్చిన పాక్షిక పాత్రను ముగ్గు మధ్యలో ఉంచి మంత్రాలు చదువుతుంది. పాక్షిక క్రియం కురుమాకృత, పాక్షిక క్రియం గరుమాకృత, పాక్షిక క్రియం నరుమాకృత. ఈ సమస్యలు ఇవి మనకి కొత్త కాదు కదా బుజ్జి. పైగా మన కైరా పని మొదలు పెట్టాక అది ముగించకుండా వదిలిపెట్టదు.
ఒరే వేరయ్యా, ఇప్పుడు ఆ కైరా వచ్చింది కదా, మన సమస్య పోయినట్టేనా? నాకు మాత్రం ఏం తెలుసు భద్రా, కాకపోతే గతంలో ఇలాంటి దయ్యాలను అంతం చేసిందని కథల్లో విన్నాను. అదంతా వదిలేగానే ఒకవేళ చనిపోయినా ఒక ముచ్చు దయ్యంగా మారిన ప్రతాప్ వైపు న్యాయం ఉందని తెలిస్తే కైరా మనకు సాయం చేస్తుందా? భద్రయ్య అడిగిన ప్రశ్నతో వీరయ్యకు అనుమానం మొదలవుతుంది. మరోవైపు కైరా పూజ చేస్తున్నప్పుడు ఆమె ఉన్న చోటులో మాత్రమే వర్షం కురవటం మొదలవుతుంది. కానీ ఏ ఒక్క దీపం కూడా ఆరదు. అలా కొన్ని క్షణాలు కురిసిన వర్షం ఆగిపోయినప్పుడు ఒక్క దీపం మినహాయించి మిగిలిన దీపాలన్నీ ఆరిపోతాయి. నువ్వు ఎప్పుడైతే కోహూరి జాడీని సొంతం చేసుకుని తదుపరి కార్యం కోసం పూజను మొదలు పెడతావో ఆ సమయంలో ఏ ఒక్క దీపం వెలిగి ఉన్నా నువ్వు కోరుకున్నది ఆ ప్రదేశంలో ఉన్నట్టు సంకేతం. కైరా పౌర్ణమి రోజు ముందు మంత్రాలు చదువుతూ ఉండగా వెలుగుతున్న దీపం నుండి కాంతి ప్రసరించి అక్కడున్న పాక్షిక పాత్ర మీద పడుతుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి పాక్షిక పాత్రతో పాటు కైరా భూగర్భంలోకి వెళ్లిపోతుంది. మరోవైపు కైరా చెప్పిన విధంగా కంచుగుమ్మల గ్రామస్తులు తమ ఇళ్లకు మాసూరి కపాలాలను వేలాడగడుతున్నారు. అలా చీకటి పడే సమయానికి ఒక పాత్రలోకి కుటుంబంలో ఉన్న వారంతా రక్తపు చుక్కలను సేకరిస్తారు. ఈ విధంగా ఆ రోజు అనేది గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు పౌర్ణమి కావడం వల్ల గ్రామస్తులు తమ ఇళ్లలోనే ఉంటారు. అదే సమయంలో కైరా పూజ జరిగే చోటు వద్దకు బుజ్జి వాళ్ళు వస్తారు. అసలు ఈ కైరా ఏమైపోయినట్టు బుజ్జి? నాకు కూడా పూర్తి విషయాలు తెలియవు పుడతా. కాకపోతే పొగమంచు దెయ్యం వస్తే మనల్ని కాస్త అడ్డుకోమని చెప్పింది. సరైన సమయంలో అందరూ వెళ్ళిపోయారు. ఇంకెందుకు ఆలస్యం? పద వెళ్దాం. మన పాటలు ఏవో మనమే పడదాం. లేదు నా పుడతా, నువ్వు అసాధ్యుడివి. నిజం చెప్పాలంటే నువ్వే మా ధైర్యం, మా బలం, మా సైన్యం. ఇంకా చెప్పు బుజ్జి, నువ్వే మా పప్ప, ఎర్రి పప్ప, కొండెర్రి పప్ప. అయ్యో పుడతా, నిన్ను చూస్తుంటే నవ్వొస్తుంది. ఇంతలో మెల్లిగా చీకటి పడడం మొదలవుతుంది. దాంతో బుడతా వాళ్ళు హడావిడిగా అక్కడి నుండి బయలుదేరుతారు. ఆ తర్వాత పౌర్ణమి ఘడియలు మొదలవ్వగా ఊర్లోకి పొగ రావటం జరుగుతుంది. అయితే ఇళ్లకు వేలాడబడుతున్న మాసూరి కపాలాల కారణంగా పొగనేది ఎక్కువసేపు ఆ చోట్లలో నిలవలేకపోతుంది. ఆ తరువాత పొగమంచు దెయ్యం వీధుల్లో సంచరిస్తున్నప్పుడు బుడతా వాళ్ళు అడ్డుపడతారు. నువ్వు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నావు. మేము నీతో కాసేపు మాట్లాడొచ్చు. అదేం ప్రశ్న పుడతా? మనం ఎంతసేపు మాట్లాడతాం చెప్పు? మహా అయితే రేపు సూర్యోదయం వరకు మాట్లాడతాం అంతే. ఈ పొగమంచు దయ్యం భలే అందంగా ఉంది కదా. నాకే కానీ అవకాశం ఉంటే ఇలాంటి రూపంలోకి మారిపోతాను. ఆ మాటలన్నీ పొగమంచు దెయ్యానికి మరింత కోపాన్ని రప్పిస్తాయి. దాంతో అమాంతం వారిని మింగేసి కాసేపటి తర్వాత బయటకు వదిలినప్పుడు ఇద్దరికీ మైకం పట్టినట్టు అనిపిస్తుంది. అదే సమయంలో పొగమంచు దెయ్యం అక్కడి నుండి ముందుకు కదిలి వెళ్లిపోతుంది. మరోవైపు కైరా పూజ చేసిన చోటులో ఉన్నట్టుండి బీటలొస్తాయి. ఆ తర్వాత కొన్ని క్షణాలకు కాంతి ప్రభావం తగ్గగా అక్కడ కైరా నిలబడి ఉంటుంది. కైరా, మేము ఆ పొగమంచు దెయ్యాన్ని అదుపు చేయలేకపోయాం. మరేం పర్లేదు బుజ్జి, ఇప్పుడు ఆ దెయ్యం ఎటువైపు వెళ్ళింది? ప్రస్తుతమైతే గ్రామం వైపు వెళ్ళింది కైరా. అది చాలా ఆవేశంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఈ రోజు దాని కథ ముగించేద్దాం బుడతా. నువ్వేం దాని గురించి దిగులు పడకు. పొగమంచు దెయ్యం ఇళ్ల బయట ఉన్న మనుషుల రక్తాన్ని పీల్చడం మొదలు పెడుతుంది. అదే క్రమంలో కైరా ఒక త్రికోణ ముగ్గును సిద్ధం చేసి దాని మధ్యలో పాక్షిక పాత్రతో పాటు కోహురి జాడీని ఉంచుతుంది. ఆ సమయంలో పాక్షిక పాత్రలో ఏదో కదలిక ఉంటుంది. ఆ తర్వాత త్రికోణ ముగ్గుకు దగ్గరలో గ్రామస్తులు చేసిన విధంగా తన రక్తం నిండిన పాత్రను పెడుతుంది. అప్పుడు కైరా వాళ్ళంతా ఒక్కసారిగా అదృశ్య రూపాల్లోకి మారిపోతారు. అసలు ఆ కైరా మన రక్తం ఎందుకు అడిగినట్టంటావు? నాకు మాత్రం ఏం తెలుసండి, నేనేదో వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తున్నట్టు అడుగుతున్నారు. అసలు నిన్ను అడగడం నాది తప్పులే. ఆ పొగమంచు దయ్యం ఏదో నిన్ను మాయం చేసినా బాగుండు, నాకు ఈ బాధలు తప్పేవి. మాయమవ్వడం అంటే గుర్తొచ్చిందండి. అసలు ఆ దెయ్యం కారణంగా మన వాళ్ళు చనిపోతున్నారా లేక మాయమైపోతున్నారా? ఏమో తెలీదు. మరి ఇప్పుడు ఆ కైరా ఏ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటుందో చూద్దాం. కైరా వాళ్ళంతా అదృశ్య రూపంలో ఉంటూ దాడి చేయడం వల్ల పొగమంచు దెయ్యం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు పొగమంచు దెయ్యం ఒక్కసారిగా తన పూర్తి శక్తిని ప్రయోగించగా అదృశ్య రూపంలో ఉన్న వాళ్ళు బయటపడతారు. ఆ క్షణం కైరా తన శక్తితో పాక్షిక పాత్రను బద్దలగొట్టగా అక్కడ జాబిలి ఆత్మ ప్రత్యక్షమవుతుంది. అయితే జాబిలిని చూడగానే పొగమంచు దెయ్యం దగ్గరికి వెళ్లేసరికి జాబిలి ఆత్మ మాయమైపోయి తిరిగి మళ్లీ పాక్షిక పాత్ర ఏర్పడుతుంది. సరిగ్గా అదే సమయంలో కైరా తన శక్తితో చుట్టూ వలయాన్ని సృష్టిస్తుంది. నేను అందించిన పాక్షిక పాత్ర ద్వారా
భూగర్భంలో కలిసిపోయిన జాబిలి అస్థికలను సేకరించవచ్చు. తద్వారా నువ్వు ఆ పొగమంచు దెయ్యాన్ని కాసేపు అదుపు చెయ్యగలవు. ఈలోగా నీకు కావలసిన వివరాలు తెలుసుకుని పౌర్ణమి గడియలు ముగిసేలోపు కోహూరి జాడీలో బంధించు. నన్ను ఏం చేస్తున్నావు? నా జాబిలి ఎక్కడా? నీ గురించి తెలుసుకున్నాన్లే ప్రతాప్. నువ్వు నీ చెల్లెలు కలిసి ఈ ఊరి ప్రజల ప్రాణాలు తీసేవారంట కదా. నీకు నచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. అసలు నేను ఈ గ్రామస్తుల కోసం ఎంతగా ఆలోచించానో నీకేం తెలుసు? అన్నయ్య, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ముందైతే ఆ వింత వ్యాధిని నయం చేయాలి జాబిలి. ఒకవేళ వాళ్ళు నా గురించి తప్పుగా అనుకున్నా పర్లేదు, నేను మాత్రం ఎలాగైనా వాళ్ళని కాపాడుతాను. నువ్వు తయారు చేసిన మందు పనిచేయట్లేదు కదన్నయ్య, మరి ఇప్పుడు ఏం చేస్తావు? నా చివరి శ్వాస వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను జాబిలి. నువ్వేం దాని గురించి దిగులు పడకు. ప్రతాప్ ను కంచుకొమ్మల గ్రామస్తులు వెలివేసినా కూడా వారి గురించి ఆలోచిస్తూ రకరకాల మూలిక రసాలు తయారు చేయటం మొదలు పెడతాడు. అలానే రాత్రి వేళలో ఎవరికంటా పడకుండా వ్యాధికి గురైన వ్యక్తిని చాటుగా గమనిస్తూ అన్ని విషయాలను అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తాడు. రే అన్నయ్య, రాత్రి నుంచి ఏం తినలేదు, కొంచెం పాలైనా తాగు. నా ఆకలి సంగతి పక్కన పెట్టు గాని, ఈ వ్యాధికి గురైతే ఇంచుమించుగా పక్షం రోజుల వరకు బ్రతుకుతున్నారు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వేరొక వ్యక్తికి వ్యాధి అనేది వస్తుంది అని ప్రతాప్ తన బుర్రలో ఉన్న విషయాలన్నీ జాబిలితో చెబుతాడు. నిజానికి అవేవీ కూడా జాబిలి బుర్రకు ఎక్కవు. సరిగ్గా వారం రోజుల తర్వాత గ్రామస్తుల కంట పడకుండా వ్యాధికి గురైన వ్యక్తిని తమ చోటుకు తీసుకువెళ్తారు. అలా తమ చోటుకు చేరుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసిన ఒక ద్రావణ పాత్రలో వ్యాధికి గురైన వ్యక్తిని ఉంచుతారు. అసలు ఇదంతా ఏంటన్నయ్య? ఈ విషయం గాని గ్రామస్తులకు తెలిస్తే మన మీద చాలా కోప్పడతారు. చూడు జాబిలి, మనం ఎప్పుడైతే శవాన్ని కాలుస్తామో దాని నుండి వచ్చే పొగ కారణంగా వేరొకరికి వ్యాధి అనేది సంక్రమిస్తుంది. కాబట్టి నేను సిద్ధం చేసిన ఈ ద్రావణంలో ముంచి ఆ తర్వాత శవాన్ని పాతి పెడితే ఎవ్వరికి ఏ సమస్య ఉండదు. అదేదో ఇదే విషయం గ్రామస్తులతో చెప్పొచ్చు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మాటలు వింటారా చెప్పు? అందుకే మనం ఈ శవాన్ని పాతి పెట్టేస్తే ఆ తర్వాత మెల్లిగా గ్రామస్తులతో విషయం చెప్పొచ్చు. సరే, నీ ఇష్టం అన్నయ్య, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని వారిద్దరూ మాట్లాడుకుని తమ ఇంట్లోకి వెళ్తారు. అయితే కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చినప్పుడు గ్రామస్తులు అక్కడ కోపంగా నిలబడి ఉండడం గమనిస్తారు. ఆ సమయంలో ప్రతాప్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు, కానీ వారెవ్వరూ కూడా తన మాటలను వినే పరిస్థితుల్లో లేరు. ఇందులో నా తప్పేముంది? అసలు నా చెల్లిని చంపాల్సిన అవసరమే ఉంది? నాకు సమాధానాలు చెప్పు. నీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ ఎవరో కొంతమంది చేసిన పని కారణంగా మొత్తం గ్రామం మీద పగ పెంచుకోవడం న్యాయమా? నేనిప్పుడు ఏం చేస్తున్నానో అదే సరైన పని. కాబట్టి నువ్వు అడ్డు తప్పుకుంటే అన్ని సవ్యంగా జరుగుతాయి. ఆ సమయంలో పొగమంచు దెయ్యం కోపంతో రగిలిపోతుంది. ఈ క్రమంలో కైరా తన శక్తితో మరొకసారి జాబిలి ఆత్మను రప్పిస్తుంది. జాబిలి, ఇది నువ్వేనా? అవును, నేనే అన్నయ్య, కానీ నేను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది. నువ్వేం బాధపడకు జాబిలి. నీ చావుకు కారణమైన ఈ ఊరి మొత్తాన్ని ఒకేసారి వల్లకాడు చేసి పడేస్తా. అవన్నీ వద్దన్నయ్య, నువ్వు నేను ఈ లోకం వదిలి వెళ్ళిపోదాం. అసలు నీ కారణంగా మాయమైపోయిన వాళ్ళని ఏం చేసావో చెప్పు. ఈ విషయంలో నీ మాట కూడా నేను వినడు జాబిలి. నా పగ తీరాకే ఈ లోకాన్ని వదిలి వస్తా. జాబిలి ఆత్మతో సర్ది చెప్పించాలని కైరా భావించింది, కానీ ఏ ప్రయోజనం లేకపోయింది. దాంతో జాబిలి ఆత్మను తిరిగి పంపేస్తుంది. ఈ విధంగా పౌర్ణమి గడియలు అనేవి కొంచెం కొంచెంగా గడుస్తున్నాయి. ఒకవేళ చివరి క్షణంలో గాని పొగమంచు దెయ్యాన్ని జాడీలో బంధించకపోతే సమస్య మరింత పెద్దదవుతుందని కైరాకు తెలుసు. చూడు ప్రతాప్, నీ వల్ల మాయమైన వాళ్ళు ఏమయ్యారో చెప్పు, నిన్ను స్వేచ్ఛగా వదిలేస్తాను. నిజంగానా? అవును, నిజమే. నువ్వు గాని నాకు సాయం చేస్తే నిన్ను విడుదల చేస్తాను. నాకు నీ మీద ఏ కోపం లేదు. అలాగైతే నీకు వాళ్ళంతా ఎక్కడున్నారో చెప్తాను. ఇక్కడ నుండి 100 మైళ్ళ దూరంలో ఒక శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానానికి తూర్పు వైపు 7 అడుగుల వరకు లోతు తవ్వండి. అక్కడ నువ్వు ఆ గుంతలోకి దిగి నీ వాళ్లతో మట్టి వేయించుకొని సమాధి అయిపో. నన్ను మీరేం చెయ్యలేరు. ఒకవేళ నన్ను బంధించినా పర్లేదు, ఎందుకంటే నా కారణంగా మాయమైన వాళ్ళు ఎక్కడున్నారో మీరు ఎప్పటికీ గుర్తించలేరు. నాకు అది చాలు. ఆ సమయంలో పౌర్ణమి గడియలు ముగిసిపోయే దశలో ఉండడం వల్ల చేసేదేమీ లేక పొగమంచు దెయ్యాన్ని కోహూరి జాడీలో బంధిస్తుంది. అయితే దెయ్యం కారణంగా మాయమైన వాళ్లకి ఏమయ్యిందో తెలుసుకోలేకపోయామనే బాధ కైరాలో ఉంది.
ఇంతలో మెల్లిగా సూర్యోదయం అవ్వగా గ్రామస్తులు కైరాను కలుస్తారు. ఆ భూతాన్ని బంధించావా లేక నాశనం చేసావా కైరా? మీ అనుమానం కారణంగా మీకు మంచి చేయాలనుకునే వ్యక్తి చావుకు మీరంతా కారణమయ్యారు. ఆ పాపం మరింత పెరిగేలా తన కళ్ల ముందే జాబిలి ప్రాణాలు తీసేశారు అని కైరా అసలు నిజం గ్రామస్తులకు తెలిసేలా చేస్తుంది. దాంతో వారు చేసిన తప్పుకు సిగ్గుతో తలదించుకుంటారు. తల్లి కైరా, మేము చేసింది తప్పే. దానికి మమ్మల్ని బలి తీసుకోవచ్చు కదా. ఎందుకని మా కుటుంబం నుండి వాళ్ళని దూరం చేశాడు? ఇదంతా దేనికోసం చేశాడో నాకు తెలీదు పెద్దయ్యా. కాకపోతే ఇప్పటి వరకు మాయమైన వాళ్లంతా ప్రాణాలతోనే ఉన్నారని నా మనస్సు కనిపిస్తోంది. నువ్వు చెప్పినట్టు వారంతా ప్రాణాలతో ఉంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నట్టు తల్లి? తెలీదు పెద్దయ్యా. బహుశా ఈ కథకు ఇదే ముగింపనుకుంటా. తల్లి కైరా, దయచేసి నువ్వు అలా అనకు. కావాలంటే మేము చేసిన తప్పుకు మేమంతా బలి అవుతాం, కానీ నువ్వే ఎలాగైనా మా వాళ్ళని కనిపెట్టు తల్లి. ఆ సమయంలో బాధపడుతున్న గ్రామస్తులను ఏ విధంగా ఓదార్చాలో కైరాకు అర్థం కాదు. అయితే వారందరినీ ధైర్యంగా ఉండమని చెప్పి కైరా అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత దెయ్యం చెట్టు వద్దకు చేరుకుని కోహురి జాడీని వేలాడగడుతుంది. ఈ విధంగా పక్షం రోజులు గడుస్తాయి. కానీ కైరా ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతుంది. పాపం కైరా చాలా దిక్కులుగా ఉంటుంది. ఇదంతా ఆ పొగమంచు దెయ్యం వల్లే కదా. అవును బుజ్జి, ఒకవేళ మాయమైన వాళ్ళకు ఏమైందో తెలిసి ఉంటే కైరా మనస్సుకు కాస్త ప్రశాంతంగా ఉండేది. నువ్వు చెప్పింది కూడా నిజమే బుడతా. ఈ సమస్య మాత్రమే కాదు కదా, ఆ ఊర్లో ఉత్తరం వైపున్న చెట్ల దగ్గర కూడా వింత మాటలు వినిపిస్తున్నాయి కదా. ఆ విషయం కైరాతో చెప్పాలని మర్చిపోయాను బుడతా. ఉత్తరం వైపు సమస్య ఏంటి బుజ్జి? అదేం లేదు కైరా, ఆ చోటులో ఉన్న చెట్ల నుండి కాపాడండి అని మాటలు వస్తున్నాయి. మొదట్లో అదేదో ఆకతాయి కుర్రాడు చేసిన పని అనుకున్నాను, అందుకే నీతో చెప్పలేదు. మనం వెంటనే కంచుగుమ్మలకి బయలుదేరాలి. పదండి. కైరాకు ఏదో అనుమానం కలిగి కంచుగుమ్మల గ్రామానికి బుజ్జి వాళ్లతో పయనమవుతుంది. అలా వారంతా కంచుగుమ్మల గ్రామానికి ఉత్తరం వైపు ఉన్న చెట్ల వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో చెట్ల నుండి కాపాడండి అనే స్వరం పదే పదే వినపడుతుంది. బుజ్జి పుడతా, నీకిది తెలుస్తోందా? ఆ పొగమంచు దెయ్యం గ్రామస్తులను ఈ చెట్లలాగా మార్చేశాడు. బహుశా ఊరి మొత్తాన్ని ఇలా మార్చి ఆ తరువాత తన పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. అవును కైరా, నువ్వు చెప్పింది నిజమనిపిస్తుంది. కానీ ఈ చెట్లుగా ఉన్న వాళ్ళని మనుషులుగా మార్చడం ఎలా? ఈ సమస్యను కపాల మాంత్రికుడు పరిష్కరించగలడు అనిపిస్తోంది బుడతా. మనం వెంటనే సమాచారం చేరవేద్దాం. అప్పుడు కైరా ఒక బదిలీ క్రియ వలయం ద్వారా కపాల మాంత్రికుని చోటికి వెళ్తుంది. ఆ తర్వాత కంచుగుమ్మల గ్రామంలో ఎదురైన అన్ని సమస్యల గురించి వివరిస్తుంది. ఈ మాటలన్నీ విన్న కపాల మాంత్రికుడు ఒక్క క్షణం ఆలోచించుకుని మాతను కొలుస్తాడు. చూడు ఖైరా, ఆ పొగమంచు దయ్యం ఏకక్రియా పద్ధతిలో వారందరి ప్రాణాలు తీయాలని చెట్లగా మార్చి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెట్ల రూపంలో ఉన్న వారిని మనుషులుగా మార్చాలంటే మైలేరు మేఘం అవసరపడుతుంది. ఈ మైలేరు మేఘం ఏంటి మాంత్రిక? పూర్వం ఋషులు ఇచ్చిన శాపానికి విమోచన మార్గంగా ఈ మైలేరు మేఘాన్ని సృష్టించడం జరిగింది. ఒకవేళ ఆ మేఘం ద్వారా చెట్ల మీద వర్షం కురిపిస్తే వారంతా తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంది. మరిప్పుడు ఆ మైలేరు మేఘాన్ని ఎలా సాధించాలి మాంత్రిక? ఆ సమయంలో కపాల మాంత్రికుడు చెప్పే మాటలను కైరా శ్రద్ధగా వింటుంది. అప్పుడు మాత విగ్రహం నుండి పవిత్ర జలంతో నిండిన పాత్ర వస్తుంది. ఆ తరువాత కైరా బదిలీ క్రియ వలయం ద్వారా కంచుగుమ్మలకు చేరుకోవడం జరిగింది. కైరా గ్రామ పొలిమేర వద్ద ముగ్గు సిద్ధం చేసుకుని దాని మధ్యలో మాత అందించిన పవిత్ర జలం ఉంచుతుంది. ఎప్పుడైతే కైరా మంత్రాలు చదవటం మొదలు పెడుతుందో భగభగా మండే కొన్ని గోళాలు ప్రత్యక్షమవుతాయి. ఉజ్జేవాళ్లు వెళ్లి గ్రామస్తులకు విషయం చేరవేస్తారు. అయ్యో, ఈ విషయం తెలియక అక్కడున్న చెట్లను నరకేయాలని కాల్చి బూడి చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. మీరంతా చేసింది తప్పు అని తెలిసినా కూడా కైరా మీకు సాయం చేయాలని వచ్చింది. నిజంగా మేము చేసిన పనిని తలుచుకుంటే సిగ్గుచేటుగా ఉంది. కైరా 3 పగళ్లు 2 రాత్రుళ్లు నిర్వీర్యంగా పూజను నిర్వహిస్తుంది. ఈ పూజలో భాగంగా మండుతున్న గోళాలు అనేవి పాత్రలో పడతాయి. ఆ క్షణం పాత్ర నుండి నీటి ఆవిరి బయటకు రావడం జరుగుతుంది. అలా బయటకొచ్చిన నీటి ఆవిరి అనేది ఆకాశ వీధుల్లోకి వెళ్లి కలుస్తుంది. దాంతో ఒక్కసారిగా ఆకాశమంతా చీకటిమయం అవుతుంది. అదే విధంగా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. సరిగ్గా 7 గడియల తర్వాత అక్కడంతా మామూలు స్థితి నెలకొని కైరాకు కావలసిన మైలేరు మేఘం తారసపడుతుంది.
హా పూర్తయింది బుజ్జి. ఇంకొద్ది క్షణాల్లో మైలేరు మేఘపు నీళ్లు చెట్ల మీద పడబోతున్నాయి. ఇది 100% పని చేస్తుందని నమ్ముతున్నావా కైరా? ముందైతే మనం చేసే పని మీద నమ్మకం ఉంచాలి కదా బుడతా. అప్పుడు ఎలాగైనా మంచి ఫలితం దక్కుతుంది. సరిగ్గా చీకటి పడిన తర్వాత అర్ధరాత్రి వేళలో మైలేరు మేఘం అనేది ఉత్తరం వైపు ఉన్న చెట్ల మీదకు వస్తుంది. అప్పుడు ఎడతెరపు లేకుండా 3 ఘడియల పాటు మైలేరు వర్షం కురవటం జరుగుతుంది. ఈ క్రమంలో చెట్ల నుండి ఏవో నల్లటి శక్తులు బయటకు వెళ్తాయి. చివరిగా వర్షం ఆగిపోయి మరుసటి రోజు సూర్యోదయ సమయానికి చెట్లు కాస్త మనుషులుగా మారుతాయి. నిన్ను క్షమాపణలు అడగడానికి కూడా మా మొహం చెల్లడం లేదు తల్లి. నువ్వు మా కోసం చేసింది ఎప్పటికీ మర్చిపోలేం. మన కర్మకు మనమే బాధ్యులం పెద్దయ్యా. ఇకనైనా ఒకరి మీద నింద వేసినప్పుడు ముందు వెనక ఆలోచించండి. అలాగే కైరా, నువ్వు మాకు అందించిన ఈ జీవితాన్ని కొత్తగా మొదలు పెడతాం. కైరా వారితో మాట్లాడిన తరువాత అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతుంది. ఈ విధంగా పొగమంచు దెయ్యం కథ ముగించి కంచుగుమ్మల గ్రామాన్ని కాపాడింది. For more horror stories, please subscribe our channel.